ఉగాది పండుగ వచ్చేసింది. పూర్వం ఉగాది అంటే వారం రోజుల ముందే హడావిడి. ఏరుపోతకి కొత్త నగలు చేయించాలా, కొత్త ఎడ్ల బండిని పూయించాలా, ఊరు సరాఫ్ దగ్గరికి వెళ్ళి ఉగాది ముందు రోజే నా నాగలి ముందు చేయరంటే నా నాగలి ముందు చేయరని ఆడితో గొడవ పడాలా. ఆడేమో చెమటలు కక్కుకొని నేనేటి ఖాళీగా ఉన్నానా రేపు ఉదయంకి అందరికీ నాగళ్ళు అందిస్తానని ఆడు అనాలా. తెల్లారేసరికి ఉగాది నాడు ఎడ్లకి ఏరు పూసి కొత్త నాగలతో భూమి మీద ఉండాలా. అటు నుంచి వచ్చి ఇంట్లో చేసిన ఉగాది పచ్చడి నాలుగుకి రాసుకోవాలా. రామ మందిరం దగ్గర పంతులు బాబు చెప్పిన పంచాంగం వినాలా. అది కానీ సంవత్సరం పొడవునా ఎంత వర్షం పడుతుంది, వరదలు తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, పంటలు బాగా పండుతాయా, రాజపూజ్యం అవమానం అన్నీ వినేసి ఈ సంవత్సరం ఎలాగ ఉండాలో ఆలోచించుకోవాలా. గత సంవత్సరం కన్నా బాగుందంటే సంతోషపడాలా, బాగుండదంటే ఎసారపడాలా. మధ్యాహ్నం పప్పు గిప్పుతున్న వాళ్ళు మెతుకులు తినేసి కొంచెంసేపు కళ్ళు ముయ్యాల. లేచిన తర్వాత నీళ్ళు తాగేసి కొత్త ఎడ్ల బండిని ఊర్లో ఊరేగించాలగా. ఆ పొడకలో నెయ్యిలు ఊర్లో పంచుతుంటే జలిపోకుండా చూడాల. చుట్టం సూపుకి వచ్చిన పిల్లలతో కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని రాత్రికి కుడుములు గారెలు ఓ పక్క వండుతుంటే ఓ పక్క కోడిని కొట్టాల. ఉగాదికి చుట్టం సూపుకి వచ్చిన పిల్ల పాపలతో కుటుంబం మొత్తం కక్కబోవ తినేయాల. అందరం ఒకరోజైనా కలిసి తిన్నాంలే అని ఆనందపడాలి. మరుసటి రోజు ఎవరి పనుల మీద వాళ్ళు ఇల్లు ఇటు వెళ్తుంటే నేను ముసిలిదై వంట రోజులు మోగిపోవాలా. మీసాల కంటే నీటితో దాహం తీరినట్టు మళ్ళీ వాళ్ళందరూ ఎప్పుడు వస్తారని ఎదురు చూడాలి. ఇదే మా ఉగాది. ఉగాది శుభాకాంక్షలతో మీ పల్లి నల్లనయ్య.